శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం 13వ అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మహత్వమును వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్వమును ఇంకనూ వినవలెనడి కోరిక ఉదయించుచున్నది గావున సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పియున్నారు. కావున శివుడు పార్వతికి చెప్పిన విధముగా వివరించదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న విభూషితంబుగను కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలనను అనేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని, కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనడి కోరిక ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతీపదియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతను సకల పాపముల నుండి విముక్తుడగుటయేగాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేగాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదముడునంత నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయేగాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనము కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల మరుజన్మమనున్నది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా, అనగా నది గాని చెరువు గాని నొయ్యి గాని కాలువ గాని లేక పాదము మునుగునంత నీరున్న చోట గాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలము అందింతగాదు. ఏ మానవునకైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటినందునైనను కడకు బావినందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచుండను వాని కష్టములు మేఘము వలె నిడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కును. అదియునుగాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. ఇటులా ఒక్క పురుషుడే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం గదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గము గావున ఓ పార్వతి, ఇంకనూ వినము. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను. సావధానురాలువై ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును, సలసలా కాగు తైలములో పడవేయబడును, భయంకర యమకింకురులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనము వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం.
మాఘమాసమునందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీనస్థితి నందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను మాఘస్నానము ఆచరించవచ్చును. ఈ మాఘమాసమంతయు కడు నిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్టులలో స్నానం చేసిన వారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణము దొంగిలించిన వారు, గురు భార్యతో సంభోగించువారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువుని పూజించిన ఎడల అట్టివారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును, ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వారును, అసత్యమాడి పొద్దు గడుపువారును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములలో తిరిగి తాలి కట్టిన ఇల్లాలిని కన్న బిడ్డలను వేధించువారును, రాజద్రోహి, గురుద్రోహియు, దేశభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువారును, గర్వం కలవారు, తాను గొప్పవాడనను అహంభావంతో దైవ కార్యాలను ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీయువారును, ఇండ్లను తగలబెట్టువారును, చెడు పనులను ప్రేరేపించువారును, ఈ విధమైన పాపకర్మలు చేయువారులు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరపకనే మాఘమాసం నందు మాఘమాస స్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి, ఇంకను దాని మహత్యమును వివరించదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును, క్రూర కర్మలు ఆచరించువారును, సిగ్గు విడిచి తిరుగువారును, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానమును చేసేదనని సంకల్పించునో అటువంటి మానవులకును పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతను పరమపదము చేర అర్హుడు అగును. శాంభవి, 12 మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదం ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనదగుటచే ఆ మాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే ఎగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లతో స్నానం చేయలేరు. కావున అట్టివారికి ఎండుకర్రలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలిగాచనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలం పొందగలరు. అదీనుగాక చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల మంచి ఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యముగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించునట్లు ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణుని గాని, వైశ్యుని గాని, క్షత్రియుని గాని, శూద్రుని గాని మాఘమాస స్నానము చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి కానీ, వారిని ప్రోత్సహించు వాళ్ళని చూసి కానీ ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణం, వంశక్షీణం కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారలు మాఘమాసంలో కాళ్ళు, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారము చేసి మాఘపురాణమును చదివి గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు, దరిద్రము నశింపవలెనున్న మాఘస్నానము కన్నా మరొక పుణ్యకార్యమేదియునూ లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు కడు నిష్టతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి,
మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తిని, కావున నీ చెప్పిన రీతిని ఆచరించుము. మాఘపురాణం 13వ అధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో మాఘపురాణం 14వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.